వ్యూవర్స్ వెల్కమ్ టు పైనియర్ విజయానికి చిరునామా. ఈరోజు మనం కలవబోతున్నాము లోన్ యంత్ర ప్రమోటర్స్ కో-ఫౌండర్స్ విజయానంద్ రెడ్డి గారు అండ్ హర్ష రాఘవేంద్ర గారు. సార్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. హౌ డిడ్ యూ గెట్ ది ఐడియా ఆఫ్ స్టార్టింగ్ లోన్ యంత్ర? loanyantra.com అన్నది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికన్నా ముందు బ్యాంకింగ్ సెక్టార్లో నేను ఒక 10 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సో దాదాపు 2007-8 నుంచి నేను పలు బ్యాంక్స్లో పనిచేయడం జరిగింది. సో ఈ జర్నీలో ఒక 10 years ఆఫ్ జర్నీలో నేను దాదాపు ఒక 10,000 మంది క్లయింట్స్ని కలిసి ఉండొచ్చు. సో నా ఓన్ పోర్ట్ఫోలియో దగ్గర నేను బ్యాంక్స్కి ఇచ్చిన బిజినెస్ కూడా దగ్గర 600 crores వరకు ఉండొచ్చు. అయితే ఇంతమందిని కలిసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరి రిక్వైర్మెంట్ ఒక యూనిక్గా ఉంటుందండి. ఒకరి రిక్వైర్మెంట్ ఇంకొకరికి మ్యాచ్ కాదు. సో చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రోడక్ట్ తీసుకోవాలని వెళ్ళేసి ఇంకో ప్రోడక్ట్ తీసుకొని వచ్చేవాళ్ళు. సో కరెక్ట్గా గైడ్ చేసేది అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి మార్కెట్లో బ్యాంక్స్ తప్ప ఎటువంటి అదర్ సర్వీసెస్ లేవు అన్నది మాకు అర్థమైంది. సో నేనేమంటున్నా అంటే అన్ని బ్యాంక్స్ యొక్క ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చి సో దట్ కస్టమర్కి ఏదైతే ప్రోడక్ట్ కావాల్సి ఉంటుందో ప్రాపర్గా సర్వీస్ చేయగలిగితే సో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది యూజర్కి అని చెప్పి నా ఉద్దేశంతోనే ఈ థాట్ వచ్చింది మాకి. సో నేను 2013లోనే ఈ థాట్ వచ్చినప్పుడు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. బట్ నేను స్టిల్ బ్యాంక్లో పనిచేసేవాడిని. అప్పుడు ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో పనిచేసేవాడిని. దెన్ 2016లో ఈ ఐడియా అన్నది మెటీరియలైజ్ అయ్యింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదేంటి టీ-హబ్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఆ టైంలో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అట్ ద సేమ్ టైం మేము టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. కాబట్టి ఆ రైట్ టైంలో టీ-హబ్ ఇంట్రడ్యూస్ కావడము, మా స్టార్టప్స్కి ఎంకరేజ్ చేయడము ఇవన్నీ ఒకటేసారి జరిగాయి. సో 2016లో మేము స్టార్ట్ చేయడం జరిగింది జనవరిలో. ముఖ్యంగా మనం చూసుకుంటే టీ-హబ్లో ఇంక్యుబేట్ చేసిన కంపెనీస్లో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ మీది. సో లోన్ యంత్రాకి టీ-హబ్లో స్టార్టప్ ఇంక్యుబేషన్లో ఎటువంటి సపోర్ట్ దొరికింది? అండ్ మా వ్యూవర్స్కి ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హౌ వన్ కెన్ అప్రోచ్ అండ్ వన్ కెన్ సీ దట్ కైండ్ ఆఫ్ అ బ్రైట్ ఫ్యూచర్. సో టీ-హబ్లో ఎలా ఉంటానంటే ఒక ఐడియాతో ఇక్కడికి రావడం జరిగితే, ప్రాపర్ ఐడియా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక్కడున్న ఎకో సిస్టమ్ దాన్ని సపోర్ట్ చేస్తూ ఐడియాని మనం మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన సపోర్ట్ మొత్తం టీ-హబ్ నుంచి వస్తుంది. సో టీ-హబ్ ఒక ఎకో సిస్టమ్, స్టార్టప్ ఎకో సిస్టంలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ అనుకోవచ్చు అక్రాస్ ఇండియా. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక్యుబేటర్. ఇక్కడున్న మెంటర్స్ కావచ్చు, ఇక్కడున్న టీమ్ కావచ్చు, ఇక్కడికి వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు, వీళ్ళు ఆర్గనైజ్ చేసే ప్రోగ్రామ్స్ కావచ్చు, వీటన్నింటి వల్ల ఏంటంటే గో టు మార్కెట్ స్ట్రాటజీ అన్నది ఒక ఐడియా లెవెల్లో ఉన్న స్టార్టప్కి చాలా సపోర్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఎంతోమంది ఇప్పుడు మాతో పాటు మేము ఫస్ట్ బ్యాచ్లో ఉన్నాం లాస్ట్ ఇయర్, లైక్ 2016లో స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటుగా దగ్గర 220 స్టార్టప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ మంచి ఎకో సిస్టమ్ అన్న పేరు వచ్చింది. సో విజయానంద్ గారు, యూ హ్యాడ్ అ బిగ్ పే, గుడ్ ప్రైవేట్ సెక్టర్ జాబ్, మీ లైఫ్లో ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు టు టేక్ అ బిగ్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. సో ఆ రిస్క్ని మీరు ఈరోజు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే టర్నింగ్ ఫ్రమ్ అన్ ఎంప్లాయీ టు అన్ ఆంటర్ప్రినర్ ఇన్ అ స్టార్టప్ కంపెనీ ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. బేసిక్గా స్టార్ట్ అయ్యే ముందు ఛాలెంజే, తర్వాత సక్సెస్ అంటూ ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు ప్రస్తుతానికి? కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద బిగినింగ్? So Harshaki I was actually client andi. So how it started is like way back in 2013 నేను ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాండి హైదరాబాద్లో. సో దట్ టైమ్ he was working with Harsha was working with ICICI Bank. సో నేను that time he gave me a very good product అనమాట. ఇనిషియల్గా what I did is to be little clever, నా సిబిల్ రిపోర్ట్ పుల్ చేసుకొని అందరు బ్యాంకర్స్కి పంపించి నాకు మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఏదైనా పాసిబిలిటీ ఉందా అంటే హర్ష వచ్చేసి ఇమీడియట్గా రిప్లై చేసి 10.5 ఉంటే 10.4కి ఇచ్చాడు. దెన్ తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ నాది చాలా తక్కువ ఉంది అని. ఇయర్ లేటర్ కొంచెం ఎక్కువ పే చేస్తున్నాను మార్కెట్ కన్నా అని తెలుసుకొని దెన్ అగైన్ మళ్ళీ కాల్ చేయడం అయింది హర్షకి, సెయింగ్ దట్ ఎందుకు నేను ఎక్కువ పే చేస్తున్నాను మీరు తక్కువ ఇచ్చిన అంటే లోన్ ఎలా పనిచేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతాయి,
ఇవన్నీ డీటెయిల్గా చెప్పాడు. దెన్ ఐ సైడ్ ఓకే బాగుంది, ఐటీ వాళ్ళు వీళ్ళంతా మానిటర్ చేసుకోరు లోన్ని, సో దీన్ని టెక్నాలజీ సపోర్ట్ చేసి మనం ఆటోమేట్ చేస్తే చాలామంది ఎనీబడి లోన్ తీసుకున్న వాళ్ళందరికీ హెల్ప్ చేయొచ్చు అని చెప్పాను. తర్వాత చిన్న టిప్ ఇచ్చాడు. ఆ చిన్న టిప్ వల్ల నేను ఆల్మోస్ట్ 26 lakhs వర్త్ ఆఫ్ లోన్ అమౌంట్ సేవ్ చేశాను అనమాట. సో దట్ వాజ్ ద ట్రిగరింగ్ పాయింట్ అండి. దెన్ ఐ సైడ్ ఇది చాలా సింపుల్, వీ కెన్ డెవలప్ ఇట్ యూజింగ్ టెక్నాలజీ అండ్ వీల్ ట్రై టు క్యాప్చర్ ద మార్కెట్ అని దెన్ వీ స్టార్టెడ్ ఇన్ 2016 అండి. సో దట్స్ ద ప్రైమరీ ట్రిగరింగ్ పాయింట్ ఫర్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిగరింగ్ పాయింట్ తర్వాత మీరు ఒక ఎక్స్పాన్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి, హౌ టు క్రియేట్ ది ఫుట్ ప్రింట్ అక్రాస్ ది డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ సిటీస్ కోసం కానివ్వండి. సో మీ టీమ్ అంటూ ఆర్ దీంతోపాటు మీ ఆపరేషన్ లొకేషన్స్ మీ ఫస్ట్ ప్లాన్లో ఒకవేళ ప్లాన్ చేసుకుంటే ఎలా మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు? యాజ్ అ టీమ్గా మీరు ఏదైనా మార్కెటింగ్ టీమ్ కానివ్వండి, ఒక సపరేట్ డిపార్ట్మెంట్, సో ఏదైనా డిసైడ్ చేసేసి ఏదైనా స్టార్ట్ చేయడానికి చూసారా? సో స్టార్టప్గా చూసుకుంటే ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు స్పెషలైజ్ ఇన్ వన్ సబ్జెక్ట్ అండి. వీ క్యాన్ కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో ఇనిషియల్గా వీ హ్యాడ్ హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్. దెన్ వీ సైడ్ ఫస్ట్ హోమ్ లోన్ని టార్గెట్ చేద్దాం, ఎందుకంటే హర్ష వాజ్ స్పెషలైజ్డ్ ఇన్ హోమ్ లోన్. We said first we'll capture Hyderabad and Bangalore market, then we will expand అని. సో ఫస్ట్ 1 year మేము ఏం చేసామంటే we specialized in home loan అండి. మాకు ఆల్మోస్ట్ 40 డిఫరెంట్ లొకేషన్స్లో మనం ఇప్పుడు పాన్ ఇండియాలో ప్రజెంట్ ఉన్నాము. సో మనకి మంచి సర్వీస్ వస్తుంది, దెన్ కస్టమర్కి మంచి రేట్స్ వస్తాయి, మంచి టర్మ్స్ వస్తాయి. అండ్ వీఆర్ నౌ ఎక్స్పాండెడ్ టు అదర్ వర్టికల్స్ ఆల్సో, విచ్ ఇస్ ఫ్రమ్ హోమ్ లోన్స్ టు పర్సనల్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ అండి. So we have captured a bigger market right now. విజయానంద్ గారు, ఫ్యామిలీ సపోర్ట్ చాలా క్రూషియల్ అండ్ మీ ప్రొఫెషనల్ ప్రొఫైల్ గురించి కూడా మా వ్యూవర్స్కి చెప్పండి. సో వీ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. Sure. So నా ఎడ్యుకేషన్ వచ్చే కొద్దీ I have studied from పుట్టపర్తి అండి. సో I did from 11th till MSc Maths and Computer Science చేశాను. Then I went and did ME in Software System from BITS Pilani అండి. So from then onwards, I was working as a software engineer. I worked for companies like Adobe, Motorola, then Lifesize was my last company. That's about my education and working. Coming to my family, my dad is worked for government of Andhra Pradesh that time. Okay. So he started much before the actual Andhra Pradesh was started. So he worked in Kurnool, then moved to and he retired as assistant secretary from secretariat. Yeah. కమింగ్ టు ది LOANYANTRA.com, చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ ఈ విషయం ఏంటంటే మార్కెట్లో వందలాది అగ్రిగేటర్స్ ఉన్నారండి. అఫ్కోర్స్ లోన్ సఫిషియెంట్గా ఒక సీమ్లెస్గా ప్రొవైడ్ చేసే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. సో కమింగ్ టు యూ హర్ష గారు, అసలు లోన్ యంత్ర అని ఒక ప్రాస్పెక్ట్ ఎందుకు ప్రిఫర్ చేయాలి అండ్ వాట్ ఈస్ దట్ అడిషనల్ బెనిఫిట్ ఆర్ వాల్యూ అడిషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ దాని తర్వాత ఫాలో ఆన్ కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది? ఎస్. సో లోన్ నేను చెప్పాను కదండి, నేను దాదాపు పలు బ్యాంక్స్లో పనిచేయడం జరిగింది. సో నేను ఏ బ్యాంకులైనా ఎవరైనా కానీ నేను బ్యాంక్స్లో పనిచేసేటప్పుడు కూడా చాలామంది మీడియేటర్స్ కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మేము బిజినెస్ తీసుకునే వాళ్ళం. సో వాళ్ళ బిజినెస్ కూడా మేము ప్రాసెస్ చేసేవాళ్ళం. సో మేము గమనించింది ఏంటంటే మార్కెట్లో ప్రతి ఒక్కరు కూడా టిల్ ఒక స్టేజ్ వరకు సపోర్ట్ చేసి అక్కడితో వదిలేస్తారు. ఎలా ఉంటుందండి, మనం ఒక మంచి మోడల్ కార్ కొంటాం, ఆ కార్ కొంటే అయిపోదు, రైట్? దానికి ఫ్రీక్వెంట్గా టైం టు టైం మనం సర్వీస్ చేయించాలి, దాన్ని అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, టైర్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయాలి. సో అలా జరుగుతూనే మనం వెహికల్ నడిపిన నాళ్ళు కూడా స్మూత్గా ఎఫిషియెంట్గా నడుస్తుంది. సో అలాంటిదే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అండి, మీకు తెలిసిందే ఉంటుంది. సో మేము గమనించింది ఏంటంటే మార్కెట్లో ఇంతమంది కాంపిటీటర్స్ ఉన్నా కానీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒక కొత్త కస్టమర్ని తీసుకున్నామా, వాళ్ళకు కావాల్సింది ఇచ్చామా, మళ్ళీ ఇంకొక కొత్త కస్టమర్ని తీసుకున్నామా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ దగ్గర మాన్యువల్ ప్రాసెస్ ఉండడం వల్ల సో చాలామంది కాంపిటీటర్స్ ఏంటంటే లోన్ కావాలన్న వాళ్ళని ఒక పూల్ లాగా తయారు చేసేసి వాళ్ళకు లోన్ అమ్మడం ఒకటి చేస్తున్నారు. కానీ దాన్ని ఆటోమైజ్ చేసి వాళ్ళ నెక్స్ట్ ఆ పేమెంట్ లైక్ ఏదైతే సైకిల్ ఉంటుందో దాన్ని మేనేజ్ చేసే కంపెనీస్ లేనే లేవు. మేమేం చేసామంటే అక్కడ ఒక విజయ్ జాయిన్ అయ్యాక ఏమైందంటే కంప్లీట్గా టెక్నాలజీని తను ఇన్వాల్వ్ చేసేసి
సో ఆ లోన్ ప్రాసెస్ తీసుకోవడం చేయడమే కాదు, ఆ లోన్ ప్రాసెస్ అయిపోయాక ఆ పేమెంట్ సైకిల్ ఏదైతుందో దాన్ని కూడా స్మూత్గా రన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ మేము బిల్డ్ చేయడం జరిగింది లోన్ యంత్రాలో. సో లోన్ యంత్రా లాంటి కంపెనీ ఏ విధంగా చూసుకున్నా మా దగ్గర ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే ఇండియాలో ఏ ఒక్క కంపెనీ దగ్గర కూడా లేదు. సో మా దగ్గర మాత్రమే ప్రొప్రైటరీ ఆల్గారిథమ్స్ ఉన్నాయి. సో వాటి వల్ల కస్టమర్ ఆల్వేస్ తను సేవింగ్ మోడ్లో ఉంటాడనమాట. సో అది మా యూనిక్నెస్. ఈ యూఎస్పి లోన్ యంత్రాలో ఏదైతే ఉందో, సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ప్రాస్పెక్ట్కి ఈ యూనిక్ సెల్లింగ్ పాయింట్ వల్ల దీనికి ఒక బ్రాండింగ్ అనే పేరు మీరు ఇచ్చారు, ఇందాక మీరు చెప్పారు ఇంట్రెస్ట్ రేట్ షీల్డ్ అని. ఓకే, లోన్ రేట్ షీల్డ్, బికాస్ రేట్ని ప్రొటెక్ట్ చేస్తూ షీల్డ్ లాగా అని. సో దట్ ది కస్టమర్ డజంట్ గెట్ ఎక్స్ప్లాయిటెడ్ అనమాట. సో వాళ్ళకు సేవింగ్స్ అనేది ఎక్కువగా మిగులుతాయి. కరెక్ట్. సో అది చాలా క్రూషియల్ పాయింట్. కాబట్టి ముఖ్యంగా ఇది బ్యాంక్స్, అది పబ్లిక్ సెక్టర్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందా అండి? ఒక కస్టమర్ లోన్ ఒకవేళ ఇక్కడ తక్కువ ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వడం అనేది అలా ఉండదండి. దీన్ని డీటెయిల్గా వెళ్తే ఎలా ఉంటుంది అంటే, బ్యాంక్స్ మార్జిన్స్ అనేది కాన్సెప్ట్ ఉంటుందండి లోన్లో. సో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఒకటి బేస్ రేట్ ఆర్ ఎంసీఎల్ఆర్ అంటారు, ప్లస్ మార్జిన్ అని అంటారు. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనము డైలీ యూస్ చేసే దాంట్లో మనం ఒక పాల ప్యాకెట్ తీసుకుంటున్నాం రోజు పొద్దున. ఓకే, ఒక ఆయన వచ్చి మీ ఇంటికి డెలివర్ చేస్తున్నాడు. ఓకే, పాల ప్యాకెట్ యాక్చువల్గా 18 రూపాయలు, ఆయన ఇంటికి డెలివర్ చేస్తున్నాడు కాబట్టి 2 రూపీస్ మార్జిన్ తీసుకొని 20 రూపీస్కి మీకు అమ్ముతున్నాడు అని అనుకుందాం. ఒక 6 months తర్వాత పక్కన నైబర్ని ఎంతకి బాబు మీరు పాలు తీసుకుంటున్నారు అంటే 19 రూపాయలే, సేమ్ వెండర్ అని తెలిస్తే అప్పుడు మీరు పాలవాడిని అడిగి నేను 20 రూపాయలు పే చేస్తున్నాను, నేను ఫస్ట్ కస్టమర్ని, నాకు ఎందుకు రూపాయి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నావు అంటే, ఆ పాలవాడు ఏమని చెప్తాడంటే, మీరు ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఆ డెలివరీ కాస్ట్ ఎక్కువ ఉండేదండి, అందుకోసమే 2 రూపాయలు తీసుకున్నాము. ఇప్పుడు కాలనీలో చాలామంది ఉన్నారు కాబట్టి మాకు డెలివరీ కాస్ట్ తగ్గింది, అందుకోసమే కొత్త వాళ్ళకి రూపాయి తీసుకుంటున్నాము, మీకు కావాలంటే రూపాయి తగ్గిస్తాము, కొంచెం ఈ కార్డ్ కొనుక్కోవాలి అని ఏదైనా చిన్న స్మాల్ కమిషన్ తీసుకోవచ్చు. సో ఒకసారి అది తీసుకున్నాగానే రూపాయి తగ్గుతుంది. సిమిలర్లీ బ్యాంక్లో కూడా అండి, మీరు ఇంట్రెస్ట్ రేట్ తీసుకున్నప్పుడు ఎంసీఎల్ఆర్ అన్నది ఒకటి ఉంటుంది, దెన్ మార్జిన్ అని ఉంటుంది. ఈ మార్జిన్తో బ్యాంక్స్ ప్లే చేస్తాయండి. సో ఇప్పుడు 10% ఉందనుకోండి, 10%లో 0.5 ఈజ్ యువర్ మార్జిన్, 9.5% ఎంసీఎల్ఆర్ అనుకోండి. ఇప్పుడు వేరియబుల్ రేట్లో మీరు మారితే, వేరియబుల్ రేట్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ బేస్ 12% అయితే మీది 12.5 అవుతుంది, అదే 8% అయితే 8.5 అవుతుంది. సో అప్పుడప్పుడు మార్జిన్స్ 0కి వస్తాయి. సో ఆ టైంలో మేము వచ్చి హెల్ప్ చేసి మిమ్మల్ని కరెక్షన్ చేసుకోమంటాం. సో ఆ రూపాయి పాలకి ఎలా సేవ్ అయిందో అలా హోమ్ లోన్లో సేవ్ అవుతుంది. కంప్లీట్ ఆన్లైన్ ప్రాసెస్. కంప్లీట్ ఆన్లైన్. వెరీ గుడ్ ఐడియా. చాలా సూపర్బ్ టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ లేమ్యాన్కి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దట్ పాయింట్. ఇన్ ద నెక్స్ట్ కమింగ్ 5 years, where do you see in the coming future, where do you see LOANYANTRA going to go places like? So right now ఇది గ్లోబల్ సబ్జెక్ట్ అండి. వెన్ యూ యాక్చువల్లీ టాక్ అబౌట్ లోన్స్, కాన్సెప్ట్ వైజ్ బ్యాంకింగ్ సిస్టమ్ అంతా గ్లోబల్ సబ్జెక్ట్. సో ఫస్ట్ నెక్స్ట్ 5 years మేము టార్గెట్ చేసేది పాన్ ఇండియా టార్గెట్ చేస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ రీచ్డ్ ఆల్మోస్ట్ లైక్ 40 different లొకేషన్స్. ఈ ఫ్రాంచైజీ వల్ల వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్ మచ్ ఫాస్టర్ అండి. అండ్ రైట్ నౌ మేముంది హోమ్ లోన్స్లో, పర్సనల్ లోన్స్లో, బిజినెస్ లోన్స్లో అండి. సో అదర్ లోన్స్ కూడా స్టార్ట్ చేసేస్తాం, విచ్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ ఇంటూ కార్ అండ్ కమర్షియల్ ఫైనాన్సెస్. ఓకే, then basically we are also trying to enter into the segment where unbankable guys can be actually given loans. అఫోర్డబుల్ హౌసింగ్ కావచ్చు, లేకపోతే ఈవెన్ సే కిరాణా కొట్టు ఉంది, లేకపోతే పానీపూరి ఆయన ఉన్నాడు, వాళ్ళకి దేర్ ఎర్నింగ్ ఈజ్ గుడ్ అండి. వాళ్ళకి హౌ డూ యూ యాక్చువల్లీ చెక్ వెదర్ వాళ్ళు ఇంటెన్షన్ ఉందా లేదా పే చేయడానికి, అవన్నీ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నాం. సో దానివల్ల వీ విల్ బీ ఏబుల్ టు గివ్ ఇట్ టు లాట్ మోర్ పీపుల్ అండి. యాక్చువల్గా ఇందాక మనం హోమ్ లోన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే LOANYANTRA.com మిగతా లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే పర్సనల్ లోన్స్ కానివ్వండి, బిజినెస్ లోన్స్ స్పెసిఫిక్గా కానివ్వండి, ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్ యాక్చువల్గా చూసుకుంటే. సో ఆ కైండ్ ఆఫ్ అ మార్కెట్ని ట్యాప్ చేయడానికి ఇదే సేమ్ సూత్రాతో అండ్ సేమ్ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్తో మీరు స్టార్ట్ అవుతాం అనుకుంటున్నారు, లేదంటే ఓన్లీ హోమ్ లోన్స్కే ఫోకస్ చేస్తారా? లేదండి, దీనికి ఈచ్ సెగ్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కేటగిరీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ అన్న వాళ్ళది
టార్గెట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఆ స్పెసిఫిక్ నీడ్లో ఉన్న వాళ్ళకే మేము టార్గెట్ చేయొచ్చు. కానీ పర్సనల్ లోన్ అనేది కొంచెం డిఫరెంట్ సబ్జెక్టు. ఎందుకంటే పర్సనల్ లోన్ ఒక మనిషి పర్సనల్ లోన్ 3 times తీసుకోవచ్చు మ్యాక్సిమము. హోమ్ లోన్ అనేది మ్యాక్సిమం 2 times తీసుకోవచ్చు. ఓకే, సో ఆ టార్గెటింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. బిజినెస్ లోన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. కమింగ్ టు మా సైడ్, యాక్చువల్గా మా దాంట్లో వెబ్సైట్లోనే దెర్ ఆర్ లైక్ మోర్ దెన్ 1,00,000 pages స్పెషలైజ్ ఫర్ బిజినెస్ లోన్స్కి, అనదర్ 50,000 ఫర్ స్పెషలైజ్ ఫర్ హోమ్ లోన్స్కి. వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ అండి, సో దట్ ఎనీ కస్టమర్ హూ సీకింగ్ ఫర్ ఎ లోన్ వీ గివ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ అండి. దానివల్ల వీ టార్గెట్ దమ్ స్పెసిఫికలీ దట్ వే. సో బిజినెస్ లోన్స్ సంగతి ఏంటి? బికాజ్ ఇట్స్ కార్పొరేట్ లోన్స్ కానివ్వండి, ఒక ఎస్ఎంఈ లోన్స్ కానివ్వండి. ఎందుకంటే టుడేస్ ఎస్ఎంఈస్ ఆర్ టుమారోస్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అనమాట. సో ఎలా దీన్ని ఫోకస్ చేస్తున్నారు లోన్ యంత్ర? సో లోన్ యంత్రాలు లోన్ రేట్ షీల్డ్ టూల్ అని మాట్లాడతాం కదండి. బిజినెస్ లోన్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా బిజినెస్ ఇనిషియల్ స్టేజ్ ఎస్ఎంఈ స్టేజ్లో ఉన్నవారు లోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే హయ్యర్ రేట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ టర్న్ ఓవర్ కానివ్వండి, వాళ్ళ ప్రొడక్షన్ కానివ్వండి, వాళ్ళ బుక్ సైజ్ కానివ్వండి మరీ మంచిగా ఉండకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది 18%, 20%, 24%లో తీసుకోవడం అవుతుంది. కానీ విత్ ఇన్ ఏ ఇయర్ మీ టర్న్ ఓవర్ పెరిగి మీ కాస్ట్లు తగ్గి మీ ప్రాఫిట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే బ్యాంక్స్ మిమ్మల్ని రీఫైనాన్స్ చేస్తాయండి. ఎదర్ ఇట్ కెన్ బి ఏ టాప్అప్ ఆర్ కెన్ బి కరెక్షన్ టు ద న్యూయర్ రేట్ అండి. సో ఈ లోన్ రేట్ షీల్డ్ టూల్ వల్ల ఏమవుతుందంటే ఈ కరెక్షన్ ఎప్పుడు కావాలో అప్పుడు ఇమీడియట్గా అలర్ట్ ఇచ్చి వీళ్ళకి అలర్ట్ చేయడం వల్ల బాగా సేవింగ్ ఉంటుంది. ఎక్సలెంట్. బిఫోర్ దాట్ యాక్చువల్గా మన రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం కానివ్వండి స్టార్టప్స్కి అని ఎటువంటి క్రూషియల్ స్టేజ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఏదైతే స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తారు. సో మన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్లీ మన ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు సో చాలా ఎంకరేజింగ్గా ముందుకెళ్ళేసి స్ట్రాంగ్గా అండ్ టీ హబ్ తర్వాత ఇప్పుడు మనం వి హబ్ కూడా ఇనాగ్రేట్ చేశారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డీటెయిల్డ్ కైండ్ ఆఫ్ స్టెప్ బై స్టెప్ అనేది స్టార్టింగ్ ఒక బేబీ స్టెప్స్ లాంటి టైంలో సో స్టేట్ గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది మీకు టీ హబ్లో ఇన్ బ్రీఫ్లో మా వ్యూవర్స్కి చెప్పండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. క్రెడై ఈవెంట్ జరిగినప్పుడు మేము స్టాల్ పెట్టాము. అక్కడ కేటీఆర్ గారు వచ్చిండే. సో అప్పుడు కేటీఆర్తో టీ హబ్ నుంచి వచ్చామని హీ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ అండి. ఈవెంట్ అయిపోయింది, ఇనాగ్రేట్ చేశారు, వెళ్ళిపోతూ ఉండే. దెన్ వీఆర్ స్టాండింగ్ దేర్ విత్ సెయింగ్ లోన్ యంత్రా ఫ్రమ్ టీ హబ్ అని. సో ఇమీడియట్గా హీ గాట్ డౌన్ ఫ్రమ్ ద కార్. దెన్ హీ వాజ్ ఆస్కింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్. So that is the encouraging words and so that time I said it's baby of yours because we started it from T Hub and we evolved into a next stage of startup. So that's encouraging, very simple. So maaku actually ecosystem paranga chuskunte T Hub that first to start off with it was a good place to work. So the ముఖ్యంగా మనం చూసుకుంటే టీ హబ్కి వచ్చే ముందు ప్రైమరీగా ఆ టైంలో మీరు బూట్ స్టార్టింగ్ ఎలా చేశారు? హౌ ఆర్ యూ ఏబుల్ టు కలెక్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఫండ్స్ టు స్టార్ట్ అప్? ఎందుకంటే మీరు సడన్గా జాబ్ వదిలేసిన తర్వాత అండ్ వీరు బిజినెస్లో ఉన్న టైంలో ఒకసారి యాజ్ అ టీమ్గా స్టార్ట్ చేశారు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్తో, అది ఎలా మొదలైంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే నాకు తెలిసి నేను ఈవెన్ కొంచెం ప్లాన్డ్గా ఉండాలండి. ఇది ఒక సజెషన్ కూడా అనుకోవచ్చు కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకున్న వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ముందు ఫ్యామిలీని సెక్యూర్ చేయాలి. సో వాళ్ళ డైలీ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా, సో మంత్లీ ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఆ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలి. ఆ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకున్నాక సో దట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ ఫండ్ ఫర్ ద నెక్స్ట్ 1 year వర్క్ అంటే నేను ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే నేను కొంచెం ప్లాన్ చేశాను. ఎందుకంటే హర్షతో మాట్లాడడం స్టార్ట్ అవ్వడం ఆల్మోస్ట్ 2015లో మధ్యలో మాట్లాడడం స్టార్ట్ అయింది. సో క్లియర్గా ప్లాన్ ఎలా క్రియేట్ చేశానంటే కంపెనీ నుంచి బయటికి వస్తున్నాను. So what am I leaving from the company? One, secured salary. Second, you are losing medical insurance, which is must, health insurance. Then future kids education ki do you have resource? Okay. So ivanni secure cheskoni first medical insurance annadi tayar cheskunnanandi because company nunchi vachinappudu almost like 10 lakhs coverage daaka undedi maaku. So first insurance so that future lo emaina యాక్సిడెంటల్ ఏవైనా అయినా టచ్ వుడ్ నథింగ్ హ్యాపెన్. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇట్ షుడ్ నాట్ హిట్ యువర్ పాకెట్స్ బ్యాడ్లీ. సో అది ఇన్సూరెన్స్ తయారు చేసుకోవడం, పిల్లల ఎడ్యుకేషన్కి ఫండ్ క్రియేట్ చేయడం, దెన్ ఫ్యూచర్
యూ హ్యావ్ టు వెరీ క్లియర్గా ఏమవుతుంది అంటే వెన్ యూఆర్ డూయింగ్ ఎ స్టార్టప్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ అగ్రెసివ్లీ అండి. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏంజల్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, మైక్రోసాఫ్ట్ నుంచి ఉన్నారు, లేమన్ బ్రదర్స్ నుంచి ఉన్నారు. సో ఈ సినారీలో మనం చూసుకుంటే యాక్చువల్గా ఫండ్ రేస్ చేయడం అంత ఈజీ కాదు. బట్ అట్ ద సేమ్ టైం మెటిక్యులస్ ప్లానింగ్ ఉండాలి. ఆ మెటిక్యులస్ ప్లానింగ్ తర్వాత ఎగ్జిక్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతిసారి మెంటరింగ్ చేసిన తర్వాత ఫైనాన్షియర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్కి వస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఒక మెజారిటీ డామినెన్స్ అనేది ఉంటుంది, ఒక అండర్ దేర్ సూపర్విజన్లో జరుగుతుంది. కాబట్టి హౌ ఈజీ ఈజ్ ఇట్ ఆర్ అదర్వైజ్ హౌ డిఫికల్ట్ ఈజ్ ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైతే కావాలనుకుంటున్నారో యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్‌గా, సో వాళ్ళకి ముఖ్యంగా అడ్రస్ చేసి చెప్పండి ఈ విషయం. ఒకటి, ఫండ్ రైజింగ్ ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్ అండి. సో ఇద్దరు 2 co-founders ఉన్నారు అంటే మై సజెషన్ వుడ్ బి యాక్చువల్లీ one co-founder should spend almost more than 70% on actually raising fund. Other co-founder should be actually taking care of the operations and daily stuff అండి. ఎందుకంటే to convince somebody saying that this idea works or doesn't or it is going to be a next $1 billion company అని చెప్పాలంటే it really requires lot of time అండి. So and number of connects or number of meetings you are going to do is going to be huge. And the first thing important thing ఏమవుతుంది అంటే అండి, ఒక ఇన్వెస్టర్ సేస్ దట్ ఓకే ఐ లైక్ యువర్ సబ్జెక్ట్, ఐఎమ్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ అన్న తర్వాత ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక ఇన్వెస్టర్ వచ్చేసి నేను మనీ పెడతాను అనగానే ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ నెక్స్ట్ వీక్లో వచ్చే ఆస్కారం ఉండదు. సో ఎంత టైం పట్టింది మీకు ఒక ఇన్వెస్టర్ని కన్విన్స్ చేయడానికి? ఒకసారి 3 months పట్టిందండి, ఒకసారి ఆల్మోస్ట్ 7 months అయ్యింది. ఒకసారి యాక్చువల్గా ఒక పెద్ద ఇన్వెస్టర్ వచ్చి పెడతానని చెప్పి హీ వెంట్ ఇన్ టు ఏ ప్రాబ్లమ్, దట్ డిడ్ నాట్ హ్యాపెన్. సో విజయానంద్ గారు, హౌ డూ యూ స్టార్ట్ యువర్ డే అండ్ వాట్ ఆర్ యువర్ హాబీస్? మై డే స్టార్ట్స్ ఆల్మోస్ట్ 6:30 అండి. సో ఫస్ట్ చైల్డ్ని ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించేసి ఇమీడియట్లీ ఐ హిట్ ద జిమ్ అండి. ఐ స్పెండ్ ఆల్మోస్ట్ లైక్ 1 hour అట్ జిమ్. ఓకే, దెన్ ఐ కమ్ టు ఆఫీస్. ఐఎమ్ లిటిల్ వర్కాలిక్ అండి. సో ఐ వర్క్ ఆల్మోస్ట్ లైక్ 14 to 16 hours. So should I tell again? Yeah, go ahead. Okay, Start again. Yeah. My day starts almost at 6:30 అండి. So first I prepare my kid for school. I drop him at school, then gym hit చేస్తానండి. I spend almost like 1 hour at the gym so that physically we are fit for the day. So after that I am little workaholic అండి. So I work almost like 14 hours, 16 hours, 18 hours కూడా చేసాను ఉంది. అప్పుడప్పుడు 3 days కంటిన్యూస్గా వర్క్ చేసినవి కూడా ఉన్నాయి. సో అండ్ ఐ స్లీప్ వెరీ లేట్ అండి, ఆల్మోస్ట్ లైక్ 12-12:30 అలా. అది వెరీ ఎర్లీ అని చెప్పొచ్చు, 1-2 అవుతుంటాయండి. సో అండ్ యా, ఫుల్ టైం టీమ్తో స్పెండ్ చేయడానికి అండ్ కొత్తవి ఏమైనా డెవలప్ చేయడానికి. హాబీస్ ఆర్ లైక్ రీడింగ్ న్యూ థింగ్స్, స్పెండింగ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ ఆర్ హిట్టింగ్ ద జిమ్ ఆర్ మెయిన్ హాబీస్ అండి. ఓకే సార్, హర్ష గారు, first of all, our viewers would love to know, as a successful entrepreneur ga, what are your hobbies and what do when do you get up in the morning? సో మార్నింగ్ 6 o'clock నేను లేస్తానండి. నిద్ర నుంచి లేస్తూనే ఒక్క 10 minutes మాత్రమే ఆ రోజు వచ్చిన మెయిల్స్ కానీ అటువంటిది ఏదైనా ఉంటే చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ మళ్ళీ సర్ప్రైజెస్ ఏముంటుందో 6 o'clock లేసి ఒక 10 minutes మెయిల్స్ అది చూసుకొని ఇమీడియట్గా మా కిడ్ని ప్రిపేర్ చేయడం స్కూల్కి. సో తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం, తర్వాత ఇమీడియట్గా వచ్చాక నాకు పేపర్ రీడింగ్ అలవాటు అండి. నేను దాదాపు గత 20-25 ఏళ్ల నుంచి కూడా పేపర్ కంపల్సరీగా ఫాలో అవుతాను. 2 పేపర్లు చదువుతాను కంపల్సరీగా, అట్లీస్ట్ ఒక 45 minutes 1 hour పేపర్ స్పెండ్ చేస్తాను. తర్వాత డైరెక్ట్గా ఇంట్లోనే నాకు చిన్న జిమ్ ఒకటి ఉంది, 20 minutes వర్కౌట్స్ చేస్తాను. దాని తర్వాత సమ్ టైమ్స్ నా వైఫ్కి ఏదైనా వంటలో హెల్ప్ కావాలన్నా చేస్తాను. సో అదే తర్వాత బాక్స్ తీసుకుని ఆఫీస్కి రావడం జరుగుతుంది. సార్ విజయానంద్ గారు, మీ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి అండ్ మీ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ ఇంపార్టెంట్గా మా వ్యూవర్స్ చెప్పండి. షూర్ అండి. కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ సొసైటీ అంటే లాస్ట్ ఇయర్ 2016 డిమానిటైజేషన్ అప్పుడు మేము చాలా చేసామండి. bankyou.in అనే ప్రోడక్ట్ ఒకటి రిలీజ్ చేసాము. దానికోసం వీ హ్యావ్ వర్క్డ్ ఆల్మోస్ట్ లైక్ 4 days 4 nights కంటిన్యూస్గా వర్క్ చేసి ఆ ప్రోడక్ట్ని ఇమీడియట్గా లాంచ్ చేసాం. లాంగ్ క్యూస్ ఉండేవండి బ్యాంక్స్ దగ్గర ఫర్ చేంజింగ్ ద కరెన్సీ ఆర్ గెటింగ్ ఎ న్యూ కరెన్సీ.
పుట్టింగ్ ఆల్ ద మనీ ఇన్సైడ్. దానికోసం ఏం చేసామంటే ఈ బ్యాంక్ యూత్తో ఎనీ సింపుల్ యూజర్, ఎనీబడి హూస్ హ్యావింగ్ ఎ నార్మల్ మొబైల్ ఆల్సో కెన్ గో బుక్ ఏ స్లాట్ అండ్ కెన్ గో అండ్ డూ ద ట్రాన్సాక్షన్ ఆన్ దట్ స్పెసిఫిక్ డే అండ్. సో ఇది వన్ బిగ్ కాంట్రిబ్యూషన్ అండి. వీఆర్ చాలా మీడియా సైడ్ నుంచి దెన్ మల్టిపుల్ వెండర్స్ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందండి. అప్పుడు స్పాన్సర్షిప్స్ లైక్ మైక్రోసాఫ్ట్ స్పాన్సర్ చేసింది, దెన్ నొలారిటీ స్పాన్సర్ చేసింది, దెన్ ఈవెన్ ఊబర్ కూడా హ్యాడ్ కమ్ ఫ్రంట్ ఫర్ స్పాన్సరింగ్. సో ఇవన్నీ చేసామండి. సో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు. ఫ్యూచర్లో వీ హ్యావ్ లాట్ మోర్ ప్లాన్స్, బట్ యా స్టిల్ ఇన్ వెరీ ఇనిషియల్ స్టేజెస్. సో టెక్నాలజీని బేస్ చేసుకొని చాలా సబ్జెక్ట్స్లో మనం ఇన్నోవేషన్ చేయొచ్చండి. సో ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్స్ దాదాపు ప్రతి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టప్స్కి చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. దానివల్ల ఏమైందంటే ఒక్కసారిగా ఎంతో మంచి లైక్ తెలివిగల స్టూడెంట్స్ ఇమ్మీడియట్గా బయటికి రావడం, లేదంటే కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు కష్టపడి పైకి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఓన్గా కంపెనీ స్టార్ట్ చేసేసి వాళ్ళు చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది చాలామంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళు సొసైటీలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ప్రాపర్ సపోర్ట్ ఇవ్వగలిగితే మంచి భవిష్యత్తు చూడొచ్చండి అందరు కూడా. కాకపోతే నేనేంటంటే ఇటువంటి సపోర్ట్ ఏదైతే స్టార్టప్స్కి ఇస్తున్నాయో అదే సపోర్ట్ ఎంకరేజ్ చేయడం, అంటే యూత్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. అంటే పాలిటిక్స్లోకి కూడా రావడానికి, యూత్ని ఎంకరేజ్ చేయడానికి పార్టీస్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు, నా ఉద్దేశంలో పొలిటికల్ ఇంక్యుబేటర్స్ అనేటివి కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సూపర్ ఐడియా. ఏమవుతుందంటే మేబీ ఉండొచ్చండి చాలామందికి వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో, లేకపోతే వాళ్ళ కమిట్మెంట్స్ వల్ల, వాళ్ళకి సరైన కాంటాక్ట్స్ లేకపోవడం వల్ల సమాజం మంచి టాలెంట్ మిస్ అయిపోవచ్చు మన దేశం ఈ విషయం. సో అది ఎందుకు తయారు చేయరాదు? మనం పొలిటీషియన్స్ కావచ్చు, మంచి నాయకుల్ని ప్రజల నుంచి ఎందుకు తీసుకురాకూడదు? సో ఒక ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ అయితే వాళ్ళ ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పీపుల్ని షాడో మినిస్టర్స్, షాడో ఎమ్మెల్యేస్, షాడో ఎంపీస్గా క్రియేట్ చేసుకోవచ్చు. అదే అధికార పార్టీ అయితే అసిస్టెంట్ టు ఎమ్మెల్యే, అసిస్టెంట్ టు ఎంపీ. సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కావాల్సిన నాయకుల్ని మనం తయారు చేసుకున్నట్టు అవుతుంది మా ఉద్దేశం. సో మేబీ గవర్నమెంట్ దీని మీద కూడా ఫోకస్ చేస్తే మనం నాయకత్వం కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు ఫ్యూచర్లో ఇక ఉండవన్నది నా ఉద్దేశం. మా స్టూడియో వైపు నుంచి ఇది మీ ఏం అనుకోవచ్చా? తప్పకుండా అండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you Vijayanand. Thanks to Anil and always welcome. Thank you. Vijayanand Reddy, co-founder, and another co-founder Harsha Raghavendra garu. సో వారి కష్టాలు పడే మొత్తం ఇన్ఫర్మేషన్తో పాటు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్గా టీ హబ్ నుంచి ముఖ్యంగా ఒక లీడింగ్ కంపెనీ కాబోతున్నారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మరిన్ని కొత్త కంపెనీస్తో ఇంటర్వ్యూతో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.